రైతాంగ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో నవంబర్ 26 నుంచి రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి పీడీఎస్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో బంద్లో కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 3 చట్టాలు కూడా వ్యవసాయాన్ని క్షీణించే విధంగా, రైతులకు నష్టం చేసే విధంగా ఉన్నాయి. కేవలం కొంతమంది 5-6 బడా కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే ఈ 3 చట్టాలు ప్రయోజనకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ 3 చట్టాలన్నింటినీ కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు రైతులు నవంబర్ 26 నుంచి పోరాటం చేసినప్పటికీ వాళ్ళ డిమాండ్లను పరిష్కరించకుండా వాళ్ళపైన పోలీసుల చేత దమనకాండ చేయించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా మోడీ ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఈ రైతాంగ వ్యవసాయ వ్యతిరేక చట్టాలని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రైతులు సాగించే ఈ పోరాటంలో పీడీఎస్ విద్యార్థి సంఘంగా విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా ఏకమై ఈ మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఏకైక డిమాండ్తోని ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుకు ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఈ బంద్ను ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తూ బంద్ను జయప్రదం చేశారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఐఎఫ్టియు, పీడీఎస్యు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీవు కొద్దిమంది గుప్పెడు మంది పెట్టుబడిదారులు, కార్పొరేట్లు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అదానీ లాంటి వాళ్ళ కోసం ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని వాళ్ళకు తాకట్టు పెట్టాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే నీ నల్ల చట్టాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వెంటనే ఈ రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ రైతాంగ ఉద్యమం ఇంతటితో ఆగదు. రేపు ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా, ఈ ప్రభుత్వం గద్దె దింపేదాకా కొనసాగుతుందని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.